మై ఛానల్. సో ఇవాళ అయితే బ్లాగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 అవుతుంది నైట్. ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేస్తున్నాం డైలీ నా బ్లాగ్, డైలీ నా మోటో బ్లాగ్. ఒక షార్ట్ చిన్న మోటో బ్లాగ్ నా టీవీఎస్ ఎల్డాగ్ పైన. సో ఇప్పుడు బ్లాగ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నట్టు మియాపూర్ దగ్గర అవుతున్నాం. మియాపూర్ దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నా. నైట్ అయిపోయింది, బ్లాగ్ చేయడానికి ఏముండదు, కానీ ఏదో ఒక కంటెంట్ అయితే వెతకాలి కదా. ఏదో ఒక కంటెంట్ వెతికి మనం అయితే బ్లాగ్ అయితే తీయాలి కదా. సో అట్లా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. నాకు ఈ రోడ్ అయితే మస్తు అనిపించేది, ఎందుకంటే రోడ్ మంచిగా పెద్దగా ఉంటుంది, మంచిగా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఏంటంటే మస్తు ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇటు సైడ్, చాలామంది క్రౌడ్ అయితే ఉంటారు. సో చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడైతే ఉండదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నార్మల్గా ఆ రూట్ ఉంటుంది, అందరు వెళ్తుంటారు కదా, ఆ రూట్లో ట్రాఫిక్ అయితే ఉంటుంది, ఈ రూట్లో ట్రాఫిక్ అయితే ఉండదు అని అనుకుంటున్నా. కానీ ఏమో తెలియదు ముందుకు వెళ్ళే వారికి. ఓల్డ్ ముంబై హైవే ఇది. సో ఈ రూట్లో చాలా బస్సెస్ అయితే వెళ్తుంటాయి. సో నార్మల్గా ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా, అవి అయితే చాలా వెళ్తుంటాయి. సో ఈ రూట్లో ఇప్పుడు నేను వెళ్ళే రూట్లో ఈ బస్సెస్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది నార్మల్ ట్రాఫిక్ కన్నా. ఈ బస్సెస్ మొత్తం వచ్చి అందరూ అంటే పబ్లిక్ వెళ్తుంటారు కదా, సో దానివల్ల ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ట్రాఫిక్ అయితే ఉంటుంది. నార్మల్గా ఈ కార్స్ బైక్స్ ఈ ట్రాఫిక్ అయితే ఉండదు, ఆ ప్రైవేట్ బస్ ట్రాఫిక్ ఎక్కువ అయితే ఉంటుంది. కానీ అది ఇప్పుడే స్టార్ట్ అవుతుందో, కొంచెం టైం అయినాక స్టార్ట్ అవుతుందో తెలియదు, మిడ్ నైట్ అయినాక స్టార్ట్ అవుతుందేమో తెలియదు. కానీ రోడ్ పైన వెళ్ళినప్పుడు మాత్రం నేను చాలా కేర్ఫుల్గా వెళ్తాను, ఎందుకంటే రోడ్ పెద్దగా ఉంటుంది కదా, ఇష్టం ఉన్నట్టు వస్తారు, ఫాస్ట్ వస్తారు అందరూ. కార్ డ్రైవర్స్ కానీ బైక్ డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇష్టం ఉన్నట్టు నడిపిస్తారు ఈ రోడ్ పైన. మళ్ళీ అంత క్రేజీ ఉంటుంది ఈ రోడ్ నడపడానికి, బైక్ నడిపించడానికి. సో నార్మల్గా నేనే స్కూటీ పైన ఉన్నా, నేనే ఇట్లా బెండ్స్ వేసుకుంటా కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంటా ఈ రోడ్ పైన. కొంచెం పెద్ద బైక్ ఉన్నోళ్ళు, పెద్ద కారు ఉన్నోళ్ళు వాళ్ళకి ఇంకెంత మంచి అనిపిస్తుంది ఈ రోడ్ పైన నడిపేయడానికి చెప్పండి. సో అందుకోసం కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్తుంటా నేను. ఇప్పుడు నేను మియాపూర్ నుంచి ఇటు సైడ్ సిటీ సైడ్ అయితే వస్తున్నా. ఈ రూట్లో నేను బ్లాగ్ అయితే చేస్తున్నా, మైక్ లేదు కదా, సో నా వాయిస్ వినిపిస్తుంది అని గట్టిగా మాట్లాడుతున్నా, దగ్గర అయితే వస్తుంది. నేను తొందరగా హెల్మెట్ అయితే చేంజ్ చేయాలా, ఎందుకంటే ఈ హెల్మెట్ నాకు కొంచెం లూజ్ ఉంది. దానివల్ల నాకు ఏమవుతుందంటే గోప్రో పెట్టుకోగానే హెల్మెట్ ముందుకు వచ్చేసి దగ్గర చాలా పెయిన్ వస్తుంది. సో మంచిగా ఒక టైట్ హెల్మెట్ తీసుకోవాలా, నాకు కరెక్ట్ ఫిట్ వచ్చేది తీసుకొని అప్పుడు దానిపైన బ్లాక్ చేస్తే నాకు ఇలా పెయిన్ రాదేమో. ఎందుకంటే ఈ మధ్య డైలీ ఇట్లా మోటో బ్లాగ్ చేస్తున్నా కదా, డైలీ పెయిన్ అయితే వస్తుంది. అంటే గోప్రో పెట్టుకున్నప్పుడు నార్మల్గా హెల్మెట్ పెట్టుకొని బైక్ నడిపిస్తున్నప్పుడు అప్పుడైతే పెయిన్ వస్తలేదు, కానీ గోప్రో పెట్టుకున్నప్పుడు హెల్మెట్ కూడా ముంగట్టు అవుతుంది కదా, అప్పుడైతే పెయిన్ అయితే వస్తుంది, చాలా ఘోరంగా వస్తుంది. సో అనుకుంటున్నానో లేదో ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది చూడండి. అంటే ఇంతసేపు ఏం లేకుండే, ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ అవుతుంది, కానీ ఆల్మోస్ట్ మొత్తం మూవింగ్ ట్రాఫికే. అసలు మొత్తం ట్రాఫిక్ చేసేసాడు, బస్ ఇక్కడ లాంగ్గా చూడండి. సో ఇక వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, చిన్న షార్ట్ వీడియో అంతే. డైలీ 4-5 minutes వీడియో ఇస్తున్నా కదా, అట్లా చిన్న షార్ట్ వీడియో అంతే. ఫైనల్గా అయితే వచ్చి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.